ద్వీపం అన్నారు మీరు. గోద్రుమా మధ్యమా? మధ్యం ద్వీప్ లేదు. గోద్రుమ ఆ గోద్రుం గోద్రుమా. ఆవిడ ఆవిడ గోద్రుం ఎవరు ఆవిడ? పద్మావతి మాతాజీ మధ్య అది వేరేది అనుకుంటారు. మధ్య ద్వీపం ప్రభుజీ మాది. ఆ మాది మధ్య ద్వీపము, ప్రభుజీ వాళ్ళది గోద్రుమ మధ్య ద్వీపం. గోద్రుమా మోద్రుమ? మోద్రుమ అంటారా మధ్యమ ద్వీపం? మోద్రుమ. ఓకే. మధ్య ద్వీపాన్ని మోద్రుమ అంటారా ప్రభుజీ? మధ్యం దీపం. మధ్యం దీపం కదా. అవును ప్రభు. ఓకే, ఈ శ్లోకాన్ని ఎవరు రిసైడ్ చేస్తారు? ఎవరో ఒక మాతాజీ, ఇంకోళ్ళు ఎవరైనా? ఓకే, నేను చదువుతాను మాతాజీ. ప్రభుజీ నేను చదువుతాను. ఎవరు? ఒకసారి జానకి. జానకి. ఓకే. భౌతికానం చ భావానాం. భౌతికానాం చ భావానాం. భౌతికానం చ భావానాం. భౌతికానాం చ భావానాం. శక్తిరాశం చ తత్కృతం. శక్తిహ్రాసం చ తత్కృతం. శక్తిరాశం చ తత్కృతం. శక్తిహ్రాసం చ తత్కృతం. అశ్రద్ధధానాన్ నిశ్శత్వాన్. అశ్రద్ధానాన్ నిస్సత్వాన్. అశ్రద్ధధానాన్ నిశ్శత్వాన్. అశ్రద్ధానాన్ నిస్సత్వాన్. ద్రుమేధారసితాయుష. దుర్మేధాన్ హ్రసితాయుషః. ద్రుమేధారసితాయుషః. దుర్మేధాన్ హ్రసితాయుషః. దుర్భగామశ్చ జనాన్ వీక్ష్య. దుర్భగాంశ్చ జనాన్ వీక్ష్య. దుర్భగాంశ్చ జనాన్ వీక్ష్య. దుర్భగాంశ్చ జనాన్ వీక్ష్య. మునిర్దివ్యేన చక్షుషా. మునిర్దివ్యేన చక్షుషా. మునిర్దివ్యేన చక్షుషా. మునిర్దివ్యేన చక్షుషా. సర్వవర్ణాశ్రమాణాం యద్. సర్వవర్ణాశ్రమాణాం యద్. సర్వవర్ణాశ్రమాణాం యద్. సర్వవర్ణాశ్రమాణాం యద్. దద్యోహితం అమోఘదృక్. దధ్యౌహితం అమోఘదృక్. దద్యోహితం అమోఘదృక్. దధ్యౌహితం అమోఘదృక్. భౌతికానాం చ భావానాం. భౌతికానాం చ భావానాం. శక్తిరాశం చ తత్కృతం. శక్తిహ్రాసం చ తత్కృతం. అశ్రద్ధధానాన్ నిశ్శత్వాన్. అశ్రద్ధానాన్ నిస్సత్వాన్. ద్రుమేధారసితాయుష. దుర్మేధాన్ హ్రసితాయుష. దుర్భగామాశ్చ జనాన్ వీక్ష్య. దుర్భగాంశ్చ జనాన్ వీక్ష్య. మునిర్దివ్యేన చక్షుషా. మునిర్దివ్యేన చక్షుషా. సర్వవర్ణాశ్రమాణాం యద్. సర్వవర్ణాశ్రమాణాం యద్. దద్యోహితం అమోఘదృక్. దధ్యౌహితం అమోఘదృక్. అనువాదము తాత్పర్యము చదవండి. శబ్దార్థాలు వదిలేయండి. వర్డ్ టు వర్డ్ మీనింగ్ వదిలేయండి. అనువాదం తాత్పర్యం. అలాగే గురుజీ. హరే కృష్ణ. భావము. జ్ఞాన సంపన్నుడైన ఆ మహర్షి యుగ ప్రభావము వలన భౌతికమైన సమస్తము నశింపనున్నదని తన దివ్య దృష్టిచే గాంచగలిగెను. శ్రద్ధారహితమైన జన సామాన్యం యొక్క ఆయుః ప్రమాణమును క్షీణించుటయే కాక సత్వగుణము లోపించుట వలన వారు అగుటయు అతడు దర్శింపగలిగెను. అంతటా అతడు సర్వవర్ణాశ్రమముల వారికి శుభమును కలుగజేయ విషయమును గూర్చి చింతింపదొడగెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. అత్యంత బలవత్తరమైన కాలము యొక్క అవ్యక్త శక్తి భౌతికమైన సమస్తమును నశింపచేయగలదు. యుగ చక్రములో 4వదైన కలియుగమునందు కాల ప్రభావమున భౌతిక పదార్థముల శక్తి క్రమముగా నశించిపోవును. కనుకనే ఈ యుగమునందు జనులు ఆయుః పరిమాణము విపరీతముగా తగ్గిపోయినది. స్మృతియు ఆ విధముగానే నశించిపోయినది. దీనితో పాటు భౌతిక పదార్థపు క్రియలు కూడా ఆ రీతిగానే నిరుత్సాహకరములుగా ఉన్నవి. పూర్వము యుగములలో ఒసగినదంతగా ఆహార ధాన్యములను భూమి పండించుటలేదు.
పూర్వము ఒసగినంతగా గోవులు క్షీరమును ఒసుగుటలేదు. అదే విధముగా కూరగాయలు ఫలముల ఉత్పత్తియు పూర్వము కన్నను తగ్గిపోయినది. ఈ కారణముగా మానవులు జంతువులు మొదలగు జీవులందరూ పుష్కలమైన పోషకాహారమును లభింపక జీవించుచున్నారు. ఈ విధముగా పెక్కు జీవన అవసరములు కొరవడి ఉన్నందున సహజముగా ఆయు ప్రమాణము తగ్గిపోవుచున్నది. స్మృతి మరుగున పడుతున్నది. బుద్ధి మందగించుచున్నది. వ్యవహారములన్నీయు కపట భూయిష్టములగుచున్నవి. దీనినంతటినీ మహర్షి అయిన వ్యాసదేవుడు తన దివ్య దృష్టితో గాంచగలిగెను. జ్యోతిష్కుడు మనుజుని భవిష్యత్తును గూర్చి తెలుపగల రీతి, పంచాంగకర్త సూర్య చంద్ర గ్రహణముల గూర్చి తెలియజేయగల రీతి, ముక్త పురుషులైన వారు శాస్త్రచక్షువుల ద్వారా మానవ సమాజ భవిష్యత్తును తెలియజేయగలరు. తమకు గల తీక్షణమైన దివ్య దృష్టి కారణముననే వారు ఆ విధంగా గాంచగలరు. సాధారణంగా భగవద్భక్తులై ఉండేడి అట్టి మహాత్ములు జనసామాన్యమునకు మేలు కూర్చవలనని సదా ఆతురతను కలిగి ఉందురు. వాస్తవమునకు అట్టివారే జనులకు నిజమైన స్నేహితులు. 5 నిమిషముల తర్వాత ఏమి జరగనున్నదో ఎరుగలేని లోకనాయకులు జనులకు ఎన్నడూను నిజ స్నేహితులు కాజాలరు. ఈ యుగమునందు జనసామాన్యము మరియు వారి నాయకులు ఇరువురు మందభాగ్యులు, ఆధ్యాత్మిక జ్ఞానమునందు శ్రద్ధారహితులు, కలియుగ ప్రభావితులు అయి ఉందురు. వారు సదా వివిధ రోగములతో సతమతమగుచుందురు. ఉదాహరణమునకు ఈనాడు క్షయవ్యాధి పీడితులు అధికముగా ఉన్నారు. క్షయవ్యాధిని నిర్మూలించుటకు వైద్యశాలలను అధికంగా ఉన్నవి. కాలము ఈనాటి వలె ప్రతికూలంగా లేనందున పూర్వము ఈ విధంగా ఉండేది కాదు. సర్వ వర్ణాశ్రమముల వారికి మేలును కలుగజేయనటువంటిది అటువంటి ఏదియో ఒక కార్య ప్రణాళికలో సదా నిమగ్నులై ఉండు స్వలాభాపేక్ష రహితులను శ్రీల వ్యాసదేవుని ప్రతినిధుల వంటి వారును అగు మహాత్ములకు ఆహ్వానం నొసగుటలో ఈ యుగపు మందభాగ్యులు అనిష్టులై ఉందురు. వాస్తవమునకు వ్యాసుడు, నారదుడు, మధ్వాచార్యులు, శ్రీ చైతన్యులు, రూపగోస్వామి, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుల వంటి మహాత్ములు నిర్ణయించిన కార్యమునకు ప్రాతినిధ్యము వహించువారే నిజమైన జనహితైషులై ఉన్నారు. వారందరూ ఒక్కటే, అనగా వ్యక్తులుగా వారు భిన్నులైనను పతిత జీవులను భగవద్ధామమునకు తిరిగి చేర్చవలెననడి వారి కార్య లక్ష్యము మాత్రము ఒక్కటే అయి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదం ప్రభుజీ. ఓం అజ్ఞానతిమిరంతస్య జ్ఞానాంజనశ్లాకై చక్షురున్మిలితం తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నమః. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈ శ్లోకం ఎప్పుడైతే నారదమునులు వ్యాసదేవుడికి భాగవతాన్ని శుద్ధ రూపంగా వర్ణించి రాయమని చెప్తాడో, ఆ అంశం ఇది. ఏ విధంగా వ్యాసదేవుడు ఒకసారి తన ఆశ్రమంలో కూర్చుని ఆచమనం చేసి ధ్యానంలో ఉంటూ ఇప్పుడు దాకా ఆయన రచించాడు ఎన్నో పుస్తకాలని, ఎన్నో వేదాలని, 4 వేదాలని, ఇతిహాసాలని, పురాణాలని, వాటన్నిటినీ గురించి రాసి సంకల్పించి ఈ జీవ ఉద్ధారణ కోసం ఆయన రచించాడనమాట. అలా రచిస్తున్నప్పుడు రోజు ఆయన ధ్యానంలోకి వెళ్ళేవాడు. ధ్యానంలోకి వెళ్ళి ఫ్యూచర్ని చూసేవాడు అనమాట. ప్రభుపాదుల తాత్పర్యంలో టెలిస్కోప్ గురించి, ఆస్ట్రోనాట్స్ గురించి, ఆస్ట్రానమీ గురించి, ఆస్ట్రాలజీ గురించి చెప్తారనమాట. ఏ విధంగా అయితే కొంతమంది నిపుణులు మీ జన్మ కుండలి ప్రకారం మీ వచ్చే జీవితంలో ఏమేమి అవుతాయి అంశాల గురించి చెప్తారు, ఏ విధంగా అయితే ఒక శాస్త్రజ్ఞుడు సూర్య చంద్ర గ్రహాలు ఎప్పుడెప్పుడు పడతాయి అనేది గురించి ముందుగానే వర్ణిస్తాడు, ప్రెడిక్షన్స్ ఇస్తారు. అదేవిధంగా
వ్యాసదేవుడు ఏం చేస్తాడండి, తన ధ్యానంలో చూస్తున్నాడు కలియుగ ప్రభావం గురించి. కలియుగంలో వాసులు ఏ విధంగా ఉంటారనేది విశేషంగా ఇక్కడ ఏం చెప్తాడు ఆయన. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి పదార్థాలతో చేయబడినది. అందుకే నేను భౌతిక లోకం అంటారు. భౌతికానాంచ భావానాం శక్తి రాశంచ. అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క పదార్థానికి ఒక కెపాసిటీ ఉంటుందన్నమాట. సుమారు ఒక శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కానీ ఏం చూస్తాడండి ఈ కలియుగంలో, వీటన్నిటి శక్తి తగ్గిపోవడం, క్షీణించడం చూశాడు ఆయన. ఉదాహరణకి ప్రభుపాదుల వారు 2 ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఎవరికైనా చదివింది విన్నారా? చెప్పాలనుకుంటున్నారు? ఏంటి 2 ఎగ్జాంపుల్స్? ఈ ప్రపంచంలో ఉన్న పదార్థాలకు ఉన్న శక్తి సామర్థ్యాలు నెమ్మదిగా తగ్గిపోతున్నాయి. ముందులా ఉండట్లేదు అవి. ఎస్, మీరు విన్న తాత్పర్యంలో ప్రభుపాదుల వారు 2 ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఎవరైనా? ఆవులు ఇంతకు ముందు పాలు బాగా ఇచ్చేవి, ఇప్పుడు ఇవ్వటం లేదు. ఆవుల గురించి చెప్తాను. కూరగాయలు శక్తి సామర్థ్యాలు ఉండేవి, ఎక్కువ పాలు ఇచ్చేది, ఇప్పుడు ఇవ్వలేవు. ఇంకోటి ఆహార ధాన్యాలు, ధాన్యాలు. పొలంలో దాన ఉత్పత్తి ఎక్కువ అయ్యేది, కెపాసిటీ ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు కలియుగ ప్రభావంలో నెమ్మదిగా కాలం ఒక విధంగా పనిచేస్తుంది. చూడండి, మన శరీరం కూడా చిన్నప్పుడు మనకున్న శక్తి ఇప్పుడు ఉండదు. అలా ఇప్పుడున్న శక్తి కొంతసేపటికి తర్వాత ఉండదు. నెమ్మదిగా ఒక్కొక్కటి తగ్గుతూ ఉంటాయి. ఈ క్షీణించే లక్షణం దేనివల్ల అండి? కాల ప్రభావం వల్ల. కానీ ఇక్కడ మన వ్యాసదేవుడు చూస్తుంది ఏంటండి, కాల ప్రభావంతో ఉంది అది. కాల ప్రభావం నెమ్మదిగా ఒక్కొక్క పదార్థం క్షీణిస్తుంది అనమాట. జీవి ఏమవుతుందండి, జీవులు అంటే మన ప్రాణం ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు, వాళ్ళు జన్మిస్తారు ఫస్ట్, తర్వాత ఆయుషీణం అయిపోద్ది ప్రభుజీ. జన్మిస్తారు, పుడతారు, పుట్టిన తర్వాత పెరుగుతారు, కొంతసేపు మెయింటైన్ అవుతారు, తర్వాత ఉత్పత్తి ఇస్తారు, తర్వాత క్షీణిస్తారు, తర్వాత మరణిస్తారు. ఈ 6 రకాల స్టేజెస్ నుంచి ప్రతి ప్రాణి ఉన్న జీవి వెళ్తుందన్నమాట కదా. ఏదైనా పదార్థానికి ప్రాణం ఉందంటే ఏంటంటే ఈ 6 అవుతాయి. అది పుడుతుంది, పెరుగుతుంది, కొంత సమయం దాకా మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది, సంతులనం చేసుకుంటూ ఉంటుంది, తర్వాత ఉత్పత్తి అంటే ప్రొడక్షన్స్ ఇస్తుంది, పిల్లల్ని కంటుంది, తర్వాత క్షీణిస్తుంది, తర్వాత మరణిస్తుంది. ప్రాణున్న జీవి ప్రతి ఒక్కటి, అంటే ప్రాణం ఉన్న ప్రతి పదార్థం అలాగ అవుతుంది అనమాట. ఒక పండు చూడండి, ముందు పుష్పం కింద వస్తుంది, అది తర్వాత చిన్న కాయ కింద మారుతుంది, కాయ పెరుగుతుంది, తర్వాత పండు కింద మారుతుంది. ఆ పండులో గింజలు ఉంటాయన్నమాట, ఉత్పత్తి. తర్వాత క్షీణిస్తుంది, కుళ్ళిపోతుంది, తర్వాత నశించిపోతుంది. పుష్పాలు చూడండి, ప్రతి ప్రాణం ఉన్నది అలాగే అవుతుంది అనమాట. మనుషులు కూడా పుడతారు, పెరుగుతారు, లైఫ్ మెయింటైన్ చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, పెద్ద అవుతారు, క్షీణిస్తారు, నెమ్మదిగా క్షీణించి మరణిస్తారు. ఈ 6 రకాల స్టేజెస్ నుంచి, అంటే ఈ గతుల నుంచి వెళ్తూ ఉంటుంది ఒక ప్రాణి. కానీ రెండో పదార్థాలు, ప్రాణం లేని పదార్థాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఆ ప్రాణం లేని పదార్థాలు ఏమవుతాయండి, అవి ప్రాకట్యం అవుతాయి, క్షీణిస్తాయి అన్నమాట. ఓన్లీ డస్ట్ అవుతాయి. దానికి ఉన్న 2 స్టేజెస్ అనమాట. అయితే ఇనుప తీసుకోండి, నెమ్మదిగా తుప్పడుతుంది. అది పుట్టడం, పెరగడం, మెయింటైన్ చేయడం, ఉత్పత్తి చేయడం అవ్వదు. అవి అలాంటి స్టేజెస్ అవ్వ వాటికి, అది తుప్పడి పాడైపోతుంది.
ఏదైనా ప్రాణం లేనిది ఏదైనా తీసుకోండి, అవన్నీ ఏమవుతాయండి? తుప్పడిపోతాయి, అంటే డెస్ట్రాయ్ అవుతాయి అనమాట. రెండే, అది ప్రొడక్షన్ అవుతుంది, అది ఉత్పత్తి అవుతుంది, తర్వాత అది క్షీణిస్తుంది. ఇక్కడ మన వ్యాసదేవుడు గమనిస్తుంది ఏంటండి? కాలం ప్రభావం చెప్పట్లేదు ఇక్కడ ఆయన, కలి ప్రభావం. కలి ప్రభావాన్ని గురించి చెప్తాడు. కలి ప్రభావంలో ఏంటంటే ఈ కలియుగంలో, విశేషంగా ఈ కలియుగం సత్యత్రేత ద్వాపరతో పోల్చుకుంటే ఈ కలియుగంలో ప్రతి పదార్థానికి ఉన్న సామర్థ్యం, శక్తి అవన్నీ తగ్గిపోవడం అనమాట. చూడండి, సత్యయుగంలో ఒక మనిషి 1,00,000 సంవత్సరాలు జీవించేవాడు. తర్వాత నెక్స్ట్ యుగంలో 10,000 సంవత్సరాలు, తర్వాత 1000 సంవత్సరాలు ద్వాపర యుగంలో. కలియుగంలో 100 వస్తే గొప్ప. ఇప్పుడు ఆ 100 కూడా మనం बहुत ఫాస్ట్ పేస్ చేసేసాం అనమాట. 100 ఎందుకు, ముందుగానే టప్పిమందామని లైఫ్ స్పాన్ మనం ఏం చేసాం, ఇంకా రెడ్యూస్ చేసేసుకుంటున్నాం మనం జీవించే జీవన శైలి ప్రకారం. ఇది కలి ప్రభావం అనమాట. ప్రతి ఒక్కటి మనం తినే తిండిలో శక్తి లేదు, తింటున్నాం కానీ అందులో ఆ శక్తి లేదు. శక్తి లేనప్పుడు మన శరీరానికి శక్తి ఎలా వస్తుందండి? అందుకే ఒక వయసుకు రావాల్సిన అనారోగ్యాలు ముందుగానే వచ్చేస్తున్నాయి. ఎప్పుడో రావాల్సినవి ముందుగానే వచ్చేస్తున్నాయి. మళ్ళీ భరించే శక్తి తగ్గిపోయింది. పేషెన్స్, ఇక్కడ అదే వర్ణించారు. ఏంటది? నిశ్శత్వాన్. నిశ్శత్వాన్, పేషెన్స్ లేదు, ఓపిక లేదు, అన్నిటికీ తొందరే. మన రామనామరాజు మనం తెచ్చుకున్నాం రామకథలో, తొందర ఎక్కువ అందరికి, తొందర అన్ని ఫాస్ట్గా అయిపోవాలి. అన్ని ఫాస్ట్గా అయ్యే ఉద్దేశం ఏంటండి? ఆ ఇంపేషన్స్ అయిపోయింది. ఓపిక లేదు, ఓపిక కాదు అంటే భరించే శక్తి లేదు. చిన్న చిన్న మాటలకి కోప్పడిపోతాం, కొట్టేసుకుంటాం, తిట్టేసుకుంటాం, పొరపాటు పడుకుంటాం. అరే, జనరల్లీ ఏం చేయాలి మనం? మిగతా వాళ్ళ ఆలోచనల గురించి మనం ఎప్పుడు కంక్లూడ్ చేయకూడదు. నాకు తెలుసు వీళ్ళు ఇలాగ అనుకుంటారు, అందరు ఇలాగే ఉంటారు, వాడు బయట చేసిన ఒకటి లోపల ఇంకోటి ఏదో అనుకుంటున్నాడు. జనరల్లీ మన అలవాటు అలా ఉంటుంది. మనకు వచ్చేసరికి లోపల ఎంత దరిద్రంగా ఉన్నా మనం, ఎంత కుళ్ళిపోతున్నా లోపల, బయట మాత్రం వ్యవహారం బాగుంది చూడండి అని చూపించుకుంటాం. కానీ బుద్ధిమంతుడు, సత్వగుణం ఉన్నవాడు ఏం చేస్తాడండి? ముందు తన లోపల ఉన్న ఆ నెగిటివిటీని ముందు మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. తన భావనలు బాగాలేదనుకోండి, అవి మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు, మంచి ఆలోచనలకు మార్చుకుంటాడు. మిగతా వాళ్ళల్లో వాళ్ళ భావనలు చూడడు, వాళ్ళు చేసే కార్యాలను చూసి మెచ్చుకుంటాడు. ప్రతివాడి భావాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే మనం బతకలేం. ఇంకోటి ఆలోచిస్తున్నాడు, వాడు ఏమనుకుంటున్నాడు, ఆమె ఏమనుకుంటుంది, వాటి మీద మనం కూర్చుంటే ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాం మనం. ఎందుకంటే ఆ జడ్జిమెంట్ అలాగా ఇంకోళ్ళ గురించి మనం ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని దాని మీదే మన జీవితం అంతా ఉంటే మనకే నష్టం అది కదా. కానీ ప్రాబ్లం ఏంటి? కలియుగ ప్రభావం వ్యాసదేవుడు చూస్తుంది. నిశ్శత్వాన్, భరించలేడు. ఎవరు ఏదో ఒక మాట అన్నారు అనుకోండి, ముందు వదిలేయండి, అది భరించండి. అది తెలియకేమో, ఇప్పుడు మీరు చూస్తున్న జీవన శైలి ప్రకారం మీరు ఇప్పుడు ఎన్నో కార్యాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు, అవన్నీ చూసి వాళ్ళు అభిప్రాయాలు మార్చుకుంటారు. ఎవరు అభిప్రాయం గురించి మనం ఉండట్లే కదా. అప్పుడు భరించే క్వాలిటీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు భరించాలి? ఎందుకంటే భారం ఎందుకు తీసుకోవాలి అనే ఉద్దేశంతో భరించాలి. ఎవరు ఏదో అనుకుంటారనే బాధను మన మీద పెట్టుకొని బాధపడడం అనవసరం అది. అందుకే నిశ్శత్వాన్, భరించే శక్తి లేదు.
భక్తిలో ముందుకు వెళ్ళాలి. ఒక పద్ధతి చెప్పారు, ఫాలో అవ్వమని. ప్రభు అన్నీ సెట్ అవ్వాలి ప్రభు ఇంట్లో. నా మాట ఎవరు ఒప్పుకోవట్లేదు. నేను చెయ్యాలనుకుంటున్నాను కానీ మిగతా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అరే ఒప్పుకోరు. ఇది మీ కర్మ. భగవంతుడు మీ కర్మ ద్వారా మిమ్మల్ని శుద్ధీకరణ చేస్తున్నాడు. మీతో ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు భగవంతుడు. ఏంటి? భరించవమ్మా. ఆ? భరించు దాన్ని. ఆ భరించడం వల్ల ఏమవుతున్నారండి? మీరు కర్మ ద్వారా మీ పాప కర్మ నుంచి శుద్ధీకరణ అవుతున్నారనమాట. పరిపక్వత అంటే ఏంటండి? ఎవరైతే భరించగలరో వాళ్ళు పరిపక్వత చెందినవాళ్ళు. మాటల్ని ప్రాపర్గా వాడేవాళ్ళు, ఆలోచనల్ని ప్రాపర్గా సమకూర్చుని పెట్టుకునేవాళ్ళు. అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. కానీ కలియుగంలో ఇది కూడా క్షీణిస్తుంది అనమాట. ఎందుకంటే ఒక సాధారణ జీవనశైలి లేదు. శారీరకంగా, మానసికంగా మనకున్న కలియుగ ప్రభావం వల్ల ఏంటంటే ఇవి శాంతి లేదు. శారీరకంగా, మానసికంగా. అందుకే వ్యక్తి ఏంటి? ఎప్పుడు తొందరలో ఉంటాడు. నాకేదో అయిపోతుందేమో అలాంటి ఆస్పెక్ట్లు ఎక్కువ ఉండిపోతున్నాడు అనమాట. మూడవది ఈ కలియుగంలో క్షీణించేది ఏంటది? అశ్రద్ధ దానాన్. శ్రద్ధ, నమ్మకం అనేది ఉండదు. నెమ్మదిగా తగ్గిపోతుంది. అప్పుడప్పుడు తల్లికి తన పిల్లల మీద నమ్మకం కూడా తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళు పెద్ద అయ్యేసరికి వాళ్ళు వాటి మాట వినకపోతే వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు. పాపం వాళ్ళకు కూడా మీలాగే కలి ప్రభావంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇటు ఏదో చేయాలనుకుంటారు. వాళ్ళకి అర్థం కాదు. అప్పుడప్పుడు నమ్మకం ఉండదు. కొడుకు బయటికి వెళ్తే ఏం చేస్తున్నాడు వాడు, ఎలాంటి చెడులు వాట్లకు కానవుతున్నాడని బాధ. నమ్మకం లేక. పిల్ల బయటికి వెళ్తే ఏమో ఎక్కడికి వెళ్తుందో, ఏమవుతుందని భయం. నమ్మకాలు. అప్పుడప్పుడు మొగుడు భార్య మీద, భార్య భర్త మీద, ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ ఒక బాస్ మీద, ఒక బాస్ ఎంప్లాయీ మీద నమ్మకం లేవు, తగ్గిపోతున్నాయి. ఎంత లెవెల్ దాకా వెళ్ళినంటే అందరూ తమ పర్సనల్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటున్నారు. అందుకే ఉద్యోగాలు చేసుకోవాలనుకుంటున్నారు. నా బ్యాలెన్స్, నో జాయింట్ అకౌంట్స్, నా పర్సనల్ అకౌంట్ నేను మెయింటైన్ చేసుకుంటాను. తెలీదు ఫ్యూచర్లో ఏమవుతుందో అని. నమ్మకాలు లేవు, నమ్మకాలు తగ్గిపోతున్నాయి కలియుగంలో. ఇది వ్యాసదేవుడు తన ధ్యానంలో గమనించాడనమాట. చూసారా? అశ్రద్ధ దాన నిశ్చత్వాన్. ఇవన్నీ రెడ్యూస్ అవుతాయి. ఇంకోటి ద్రుమేధ. ద్రుమేధ అంటే ఇంటెలిజెన్స్, అది కూడా తగ్గిపోతుంది. మూర్ఖుల్లా ప్రవర్తిస్తారు. చూడండి, మూర్ఖత్వం పెరుగుతుంది అందరికీ. వాడికి తెలుసు నేను చేసేది ప్రాపర్ కాదని, కానీ చేస్తూనే ఉంటాడు. మూర్ఖుడు మారడు, క్షీణిస్తాడు అలాగా. ఒరే తాగకరా, తాగితే చస్తావరా రాసుంటుంది, తాగుతూనే ఉంటాడు. మూర్ఖుడు, అర్థం చేసుకోడు. అర్థం చేసుకునే ఉద్దేశం లేదు ఆయనకి. అంటే అర్థమైనా దాన్ని స్వీకరించే ఇంట్రెస్టే లేదు. బుద్ధి క్షీణిచ్చేస్తుంది అనమాట కలియుగంలో. విచక్షణ శక్తి తగ్గిపోతుంది, కోల్పోతాడు. ఎంతోమంది దీనికి చిన్నపిల్లలు కూడా బలవుతున్నారు, పెద్దలు కూడా బలవుతున్నారు. కలియుగ ప్రభావం ఇది చూశారు ఆయన. మేధ, అది కూడా ఏమవుతుందండి? క్షణంతో క్షీణిస్తుంది. తర్వాత ఆయుష్. ఒక మాతాజీ ఎవరు చెప్పారు ఇందాక, ఆయుష్ జీవన లైఫ్ కూడా ఏమవుతుందండి? తగ్గిపోతుంది నెమ్మదిగా. జీవితం ఎలా తగ్గిపోతుంది? ఎందుకంటే మనశ్శాంతి లేదు, నమ్మకాలు లేవు, తొందర ఎక్కువ, భరించే శక్తి కోల్పోయారు. న్యాచురల్లీ తినే తిండిలో, పీల్చే గాలిలో, నివసించే ప్రదేశాల్లో కలుషితమై ఉన్నాయి. తద్వారా
మన శారీరకంగా కూడా సపోర్ట్ ఉండదు, బుద్ధి లేదు, విచక్షణ శక్తి కోల్పోతారు. న్యాచురల్లీ దీనివల్ల ఏమవుతుందంటే ఆయుష్ కూడా నెమ్మదిగా తగ్గిపోతుంది ఒక వ్యక్తిది. ఇది కలియుగ ప్రభావం. చూడండి, ఇవన్నీ ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు కనపడ్డాయి. ఇవన్నీ ఆయనకి ఎలా కనపడినాయో తెలీదు. ఒక పిక్టోరియల్, ఒక పిక్చర్లా కనపడిందా, లేకపోతే ఒక సాక్షాత్కారం కదా హృదయంలో వచ్చిందా లేదా తెలియదు అది. బట్ ఆయన అన్నీ చూస్తున్నాడు అనమాట. పీపుల్ ఇన్ జనరల్. ఈ విధంగా అందరూ దుర్భాగ్యులై ఉన్నారు. ఆ, ఆ, దుర్భాగ్యులు ఎవరు? అందరి గురించి చెప్తాడు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు, గృహస్థ, సన్యాసులు అందరి లైఫ్లో ఇలాంటివి అవుతున్నాయి. ఇది మీరు అనుకోకండి మా లైఫ్లో అవ్వని. మా లైఫ్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ బోల్డ్ ఉంటూ ఉంటాయి. డివోటీస్ అర్థం చేసుకోరు అప్పుడప్పుడు. జస్ట్ నవ్వుతామని అన్నీ బాగున్నాయి అనుకుంటారు. కాదు, యాంగ్జైటీస్, టెన్షన్స్, ప్యూర్ లైఫ్ ఉండదు. టెన్షన్స్, తినే తిండిలో ఆస్పెక్ట్లో కలుషితాలు ఉంటాయి. ఆలోచించాల్సి వస్తుంది ఏం చేయాలనేది. సో ఈ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ కామన్ ప్రతి ఒక్కరికి. అక్కడ మన వ్యాసదేవుడు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇవన్నీ అవుతుందండి రషిత అంటే రెడ్యూస్డ్, క్షీణిస్తున్నాయి అన్నమాట. నెమ్మదిగా క్షీణిస్తున్నాయి. ఈ విధంగా కలియుగంలో ప్రతి ఒక్కరు ఏమయ్యారండి? దుర్భాగ్యుల కింద మారారు. దుర్భాగ్యులు. అభాగ్యులంటే ఎలాంటి లెక్కలేదు. దుర్భాగ్యులు అంటే వచ్చి మంచి మంచి ఆపర్చునిటీ వచ్చి పోగొట్టుకున్న వాళ్ళు అనమాట. దుర్భాగ్యులు కింద మారిపోయారు అందరూ. అందుకే మనకున్న కాలం చాలా తక్కువ. కాలం మనకు అనుకూలంగా ప్రవర్తించాలంటే మనం ఆ సమయాన్ని కాలరహితుడైన భగవంతుడికి మనం ఇవ్వాలి. ఆ విధంగా శారీరకంగా, మానసికంగా మనం భగవంత్ ధ్యానంలో ఉన్నప్పుడు, సేవలో ఉన్నప్పుడు ఆ భగవత్ ప్రేమ వల్ల, ఆ సాధన వల్ల ఏమవుతుందండి? మన ఆలోచనలన్నీ భౌతికం నుంచి అటువైపు మళ్ళుతాయి. అలా మళ్ళినప్పుడు న్యాచురల్గా ఈ ప్రపంచంలో ఉన్న డిస్టర్బెన్సింగ్ యాక్టివిటీస్ ఉంటాయి కదండి, వాటి వల్ల మనం బాధపడం. ఒక తల్లికి ఎంత జ్వరం ఉన్నా తన పిల్లవాడి అనారోగ్యం బాగుండకపోతే ఆవిడ ఆలోచన అంతా ఆ పిల్ల మీద పడుతుంది. అలా ఆలోచన, ధ్యానం అన్ని ఆస్పెక్ట్ తను పడడం వల్ల తన అనారోగ్యం ఎలా ఉందని గురించి ఆలోచించేది ఆవిడ. అలా భక్తుడు ఏమి చేస్తాడండి? కృష్ణుడి సేవలో, కృష్ణ నామంలోను, కృష్ణ శిక్షణలోను, కృష్ణుడి పూజలోను నిమగ్నుడై ఈ భౌతిక ప్రపంచంలో కలి ప్రభావం ప్రతి ఒక్కటిని క్షీణిస్తున్న తను మాత్రం దీనికి అపారంగా ఉంటాడనమాట. దీని బంధంలో పడడు. ఎంతో మంది సాధువులు, సన్యాసులు, మహాంతులు వాళ్ళ జీవన శైలిలో ఎన్నో ఆస్పెక్ట్స్ నుంచి వెళ్ళారు, కానీ వాళ్ళు ఆ బంధంలో ఎప్పుడు పడలేదు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అంతా ఉండేది. గ్రంథరా శ్రీమద్ భాగవతంకి, జగద్గురు శ్రీల ప్రభుపాదికి, నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి బోల్. సో ఎవరికి ఏదైనా ప్రశ్న, ఏదైనా పాయింట్ మాట్లాడాలనుకుంటున్నారు డిస్కషన్? హరే కృష్ణ. సో దీనికన్నా ఎక్కువ చెప్పేదండి, మిమ్మల్ని నిరుత్సాహపరచలేదు కదా, ఇన్ని క్వాలిటీస్ చెప్పి కలియుగంది. ఎవరికి అనిపించిన ప్రభు ఎన్ని ఉన్నాయని? ప్రభుజీ బాగుంది, ప్రభుజీ క్లాస్ చాలా బాగుంది. హరే ఇవి కృష్ణ. ప్రభుజీ 5 చెప్పారు కదా, అవి 5 ఒక్కసారి రిపీట్ చేస్తారా ప్రభుజీ కొంచెం? అది మొదటి శ్లోకంలోనే ఉంటది. అది భౌతికానంచ అంటే ప్రపంచంలో పదార్థాలన్నిటి క్షీణిస్తాయి. వాటికి ఉన్న కెపాసిటీ, వాటికి ఉన్న ఎఫిషియన్సీ అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. మనం ఉదాహరణ చర్చించుకున్నాం కదా, అదొకటి. రెండవది శ్రద్ధ, నమ్మకాలు తగ్గిపోతాయి, అశ్రద్ధ దానాన్. మూడవది నిశ్శత్వాన్. నిశ్శత్వాన్ అంటే
ఆ ఓర్పులు, ఆ, ఓర్పు అది ఇప్పుడు సంబంధాలు ఎందుకు పెళ్ళైన ఒక నెల 2 నెలలకే డైవర్సులని సెపరేషన్ అని మాట్లాడు, ఓర్పు లేదు, సహించే భరించే శక్తి లేదు వాళ్ళకి, తగ్గిపోయింది. ముందు మీ అమ్మమ్మలు బామ్మలు చూడండి, 10 మంది 12 మందిని కనేవారు. ఇప్పుడు ఆ కెపాసిటీ లేదు, ఓర్పు లేదు, క్షీణించిపోయింది అనమాట. భరించే శక్తి తగ్గిపోయింది, అది భర్తకైనా భార్యకైనా ఆస్పెక్ట్ లేదు, అది ఇంపేషెంట్ అయిపోతున్నారు. మూడవది. అండ్ నాలుగవది ఇంటెలిజెన్స్, బుద్ధి క్షీణించేస్తుంది అనమాట. అంటే విచక్షణ శక్తి. నేను మోడర్న్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడట్లేదు. మోడర్న్ ఎడ్యుకేషన్లో అది కూడా డల్ అండ్ డల్ నాలెడ్జే, అందులో అంత వెరైటీ ఏం లేదు. అది ఇటు మార్చడమే. ఎంత చదువుకున్న మాకు తెలుసులేండి, ఎంతో చదువుకున్నాం కాబట్టి అంత తెలుసు. ఇది ఓన్లీ పర్మిటేషన్ కాంబినేషన్ లాంటిది అనమాట. కానీ విచక్షణ శక్తి, ఏది మంచిది, ఏది ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఏది ఏ డెసిషన్ తీసుకోవాలి అనే ఆస్పెక్ట్లో ఎవ్వరికి ఏం క్లారిటీ లేదు. అందులో వాళ్ళ బుద్ధి విచక్షణ శక్తి తగ్గిపోతుంది అనమాట. నాలుగవది. ఐదవది ఆయువు. ఓకే, ఓకే ప్రభుజీ, థ్యాంక్ జీవదయ కృష్ణనామ శాశ్వతం అన్నారు, అది పాయింట్ చాలా నచ్చింది ప్రభుజీ. ఆత్మ మనకి హరినామ రుచి శాశ్వతం అన్నది చెప్పారు, yes, అది yes, కూడా చాలా బాగుంది ప్రభుజీ. yes, అది yes. స్లోగా అందుకే మేము ఇంకా చూడండి, ఈ కలియుగంలో శాశ్వతంగా ఏదీ లేదు. అందుకే అశాశ్వతమైన వాటి మీద మనం ఆశ్రయించుకుంటే మనం ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం. మన ఒక ఫోకస్ ఉండదు. అందుకే ఏం చేయాలి, ఇలాంటి క్షీణిస్తున్న ఈ కలియుగ ప్రభావం నుంచి బయటపడాలంటే శాశ్వతమైన రెండింటిని పట్టుకోవాలి. అదేంటది? జీవదయ. అంటే మొదటి జీవదయ ఎవరికండి? మొదటి జీవదయ ఎవరికి చేస్తారు మనం? అనితా మాతాజీ, ఆత్మకి ప్రభుజీ, ఎవరి ఆత్మకి? మన ఆత్మకి ప్రభుజీ. సొంత ఆత్మకి. అవును మొదటి ప్రభుజీ. జీవదయలో మనం ఉండాలి లిస్ట్లో. నా మీద నేనే దయ చూపించుకోవాలి. ఆధ్యాత్మికంగా నేను పెరగాలి, అభివృద్ధి చెందాలి, అది మొదటిది అనమాట. అందులో భాగంగా రెండోది అంటే మిగతా వాళ్ళకు కూడా మనం అలాంటిది ఆశ్రమిస్తాం అనమాట. కృష్ణుడితో సాంగత్యాన్ని. రెండవది కృష్ణ నామం, ఇది శాశ్వతమైనది. ఈ రెండింటిని పట్టుకోవాలి మనం. ఈ శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా మనం ఆశ్రమం ఉంటే ఈ కలియుగ ప్రభావం వల్ల ఎప్పుడు మనం సక్సెస్ని పొందలేం. వాటి నుండి పట్టించుకున్నట్టు ఉండాలన్నమాట భక్తులు. ఓకే, అవుతాయి చూద్దాం, మన ప్రయత్నాలు మనం చేస్తాం, ముందుకు వెళ్దాం, అంతే. అలాంటి ఆలోచనతో ఉండాలన్నమాట. ఓకే, హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, విల్ కంక్లూడ్ హియర్. నాకు ఇంకో మీటింగ్ ఉంది, దానికి వెళ్ళాలి ఇప్పుడు. ఓకే హరే కృష్ణ. ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఎవరైనా ఇంకేదైనా పాయింట్ చెప్పాలనుకుంటున్నారా? వెరీ ఇంపార్టెంట్, మీకు నచ్చింది అంటే అనితామాత చెప్పిన పాయింట్లు కాకుండా రిపీట్ చేయకుండా ఇంకెవరైనా? ఈ భజన నేర్చుకుంటారా మీరు నెక్స్ట్ వీక్కి? నేర్చుకుంటా ప్రభుజీ, నేర్చుకుంటాం. నేర్చుకో. మీనింగ్ చాలా బాగుంది ప్రభుజీ, ఆ భజన్ మీనింగ్ చాలా బాగుంది. యాక్చువల్లీ ప్రతి వైష్ణవ గీతల్లో ఒక పర్టికులర్ మూడు, ఒక భావన, ఒక అర్థం అన్నీ ఉన్నాయి అందులో. అవి తెలుసుకుంటే ఆ భజన బాగా నచ్చుతుంది, బాగుంటాయి పాడడానికి, స్మరించుకోవడానికి. ఓకే, ఇంకెవరైనా ఏదైనా పాయింట్ చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ. ప్రభుజీ తొందరగా ఉంది, ఇప్పుడు మాకు ఇంకా పనులు ఉన్నాయి చేసుకోవాల్సినవి. ఇది కలియుగ ప్రభావం, ఓర్పు తక్కువ వరకు వెళ్ళిపోవాలి ప్రభుజీ, ఇప్పుడు అయిపోయింది. హరే కృష్ణ. యా, జానకి శాస్త్రి మాతాజీ. ఎస్, హరే కృష్ణ. దండోత్ ప్రణామం ప్రభుజీ. కలియుగ లక్షణాలు చెప్పినప్పుడు మా లక్షణాలు మాకు గుర్తొచ్చాయి ప్రభుజీ. కలియుగ లక్షణాలు నిజంగా అవే లక్షణాలు ప్రభుజీ. ప్రభుజీ విచక్షణ జ్ఞానం అని చెప్పారు కదా ప్రభుజీ. విచక్షణ జ్ఞానం అంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే జ్ఞానం కదా ప్రభుజీ. కరెక్ట్. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ కాలం, టైం ప్లేస్ సర్కమ్స్టాన్సెస్, టైం, కాలం, స్థానం ప్రకారం మనం ఒక పర్టికులర్ డెసిషన్ ఏం చేసుకోలేం.
అది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాయి చాలా సార్లు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలా, ఇది తప్ప అది ఒప్ప అనేది దాని గురించి కూడా మనకు ఉండదు అండర్స్టాండ్. అంటే విచక్షణ జ్ఞానం కావాలి అంటే శాస్త్ర జ్ఞానం ఉండాలి కదా ప్రభుజీ, శాస్త్ర జ్ఞానం ముందు తెలుసుకుంటే. మనశ్శాంతి ఉండాలి, ఆత్మశాంతి ఉండాలి. ఉమ్, ఆత్మశాంతి, మనశ్శాంతి మనకి మన ఆధారపడేది కృష్ణుడి మీద ఆధారపడాలి. ఈ భౌతికంగా ఆసక్తి ఉన్నప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకోలేం. ఒక చోట మీరు అటాచ్డ్గా ఉన్నారనుకో ఒపీనియన్ల మీద, అప్పుడు విచక్షణ జ్ఞానం ఉండదు. అందుకే మన ఆధారపడేది భగవంతుడి మీద. ఆ నమ్మకం అలాంటి రసాస్వాదం చేసినప్పుడు భగవంతుడే దదామి బుద్ధి యోగంతం, కృష్ణుడు అంటాడు కదా, ఆ బుద్ధి నేనిస్తా నీకు. నువ్వు సెపరేట్గా దాని గురించి ట్రై చేయక్కర్లేదు, నేనే ఇస్తాను ఆ బుద్ధిని, ఏది మంచి చేయాలో ఏది చెడు అనేది. అలా నమ్మకంతో ముందుకు వెళ్తారు. సెటన్లీ మన శాస్త్రాల మీద ఆధారపడతాం. వెరీ ఇంపార్టెంట్, మనకు కావాల్సింది మార్గదర్శనం. మన ఒక భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఒక మార్గదర్శనం ఉండాలన్నమాట. అప్పుడు ఏం చేయాలి, మీరు భక్తి చేసుకుంటూ ఓకే మీకు ఒక ఇష్యూలో ఉన్నారు, దాన్ని డిస్కస్ చేసుకోవడానికి మీరు ఒక సీనియర్ కాంగ్రిగేషన్ డివోటీస్, మీ ఫ్యామిలీ రిలేటెడ్ అయిపోతే మీ సీనియర్ కాంగ్రిగేషన్ని, ఆధ్యాత్మికంగా ఏదైనా ఆస్పెక్ట్ అనుకుంటే అది ఏదైనా భక్తులతో పాటు సీనియర్ భక్తులతో అది మీరు చర్చించుకుని అప్పుడు ఒక డెసిషన్కి రాగలరు మీరు. అప్పుడు ఆ విచక్షణ శక్తి అలా వస్తుంది అనమాట. ఓకే, హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతంకి జై జగద్గురు శిల ప్రభుపాదికి తాయి గౌర్. జై జై హరి హరి బోల్. ప్రణామాలు ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. వందనము ప్రభుజీ. అందరూ వింటున్నారు కదా, అందరూ సైలెంట్ గా ఉన్నారు ఈసారి. గోద్రుమ ద్వీపం పాట కూడా పాడారు మాతాజీ ప్రభుజీ ఈరోజు, మాకు ఆనందంగా ఉంది. గోదు నాకు రిమైండ్ చేసినందుకు థ్యాంక్ యూ. నవదీప్, మాయాపూర్, వెరీ క్లోజ్ ఫర్ మీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. మాకు ఈ రోజు ప్రజెంటేషన్ ఉంది, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, తప్పకుండా.